హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న విజయవాడలో బైక్ మీద జరిగిన హల్చల్ చూసారా? తాగున్నట్టున్నారు వాళ్ళిద్దరూ, కాస్త రొమాన్స్ చేశారు. ఇబ్బందికరమైన విషయమే. సో వాళ్ళు చేస్తున్నట్టు 10 మంది వీడియోస్ తీసినప్పుడు అప్పుడైనా వాళ్ళు ఆపితే బాగుండేది. అదే ఒక నలుగురు వాళ్ళ కెమెరాలో మమ్మల్ని బంధిస్తున్నారు అని. అంటే ఇంటికి వెళ్తే మరి పేరెంట్స్ ఏదో ఒకటి అంటారు కదా అనే భయం కూడా లేదు. మరి నేనేమంటానంటే వాళ్ళ రొమాన్స్ అంతా పక్కన పెట్టేద్దాం. ఓకే, మీరు చేస్తున్న రొమాన్స్ని చూస్తూ ఇంకొకరు వీడియోలు తీస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా స్కిడ్ అయితే ఏంటి పరిస్థితి? వాళ్ళకైనా రొమాన్స్ చేసే వాళ్ళకైనా ఇన్ కేసు స్కిడ్ అయితే ఏంటి పరిస్థితి? నిన్ను చూస్తూ వీడియోలు తీస్తున్న వాళ్ళు ఏం జరుగుతుందనే తన్మయత్వంతో నేను చూస్తూ ఉండిపోయారు అనుకో, ఇన్ కేసు వాళ్ళ బండి ఏమైనా తూలితే ఏంటి పరిస్థితి? నా క్వశ్చన్ అక్కడ ఆగింది. ఏం చెప్తారు? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. యాక్చువల్గా మన దగ్గర కార్లకి నల్లద్దాలు అవును నిషేధం యాక్చువల్గా. ఎందుకంటే అందరూ ఆ నల్లద్దాలు వేసి లోపల అడ్డమైన కార్యాలను చేస్తారు. అయ్యో, ఒక టైంలో అందరూ అవే ఉండేవి, గుర్తుందా మీకు? ఎందుకు? చాలా అసాంఘిక కార్యకలాపాలు, అమ్మాయిలు పట్టుకెళ్ళిపోయి రేపులు చేసి, మంచి డెసిషన్ అది. బట్ ఎందుకు ఆ రేట్ తగ్గింది చూసారా? ఆ రేషియో తగ్గింది. కానీ అసలు ఆ ఫిలిమ్స్ ఎందుకు వేసుకునే వాళ్ళు అంటే అది కూడా ఒక మంచి కాజ్కి వేసుకునే వాళ్ళు, దాన్ని చెడ్డగా వాడారు. అదేలే, మంచి కాజ్ ఏంటంటే ఇప్పుడు కార్లో మహేష్ బాబు ఉన్నాడు, నువ్వు పక్కన బైక్లో మహేష్ బాబు అని వెళ్ళి దేనికో పట్టుకున్నావు, అందుకు నీకు కనబడకుండా మహేష్ బాబు దాక్కున్నాడు. అది సంగతి. అట్లాంటి వాళ్ళకి ఓకే అది. అలా కాకుండా ఇదేదో వచ్చింది కదా అని చెప్పి పొలిటీషియన్ల కొడుకులు, వాళ్ళ కొడుకులు, వీళ్ళు వ్యాపారస్తుల కొడుకులు దాన్ని తీసుకొని ఇంకా అడ్డమైన కార్యకలాపం వాడి అందరికి తీసేలా చేశాడు. అంటే ఏదన్నా వస్తుందంటే దాన్ని సర్వనాశనం చేసే వరకు వదలట్లే ఎవరు. నవ్ వాట్ హ్యాపెన్, కో లివింగ్ హాస్టల్స్ వచ్చాయమ్మా, బాగానే ఉన్నాయి. అంటే ఈ ఇంచుమించు చెప్పాలంటే ఓయోలు 11 చెక్అవుట్ కదా, ఇది మంత్ చెక్అవుట్. నెలంతా ఉండొచ్చు నువ్వు ఒక 30,000 20,000 ఇస్తే. కో లివింగ్, అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే హాస్టల్లో ఉండొచ్చు. నెక్స్ట్, కలిసి తిరగడం తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు? ఏదో కొన్ని సందర్భాల్లో చెప్పుండొచ్చు. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? విచ్చలవిడిగా కలిసి తిరగొచ్చు, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు, రోడ్డు మీదనే పార్క్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, మూతులు రాసేసుకుంటున్నారు. బైక్ ఎక్కితే ఇక వాడు ఎక్కడికి పారిపోతాడో ఆ బైక్ మీద నుంచి ఇట్టే పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇట్లా ఏమో తెలియదు మరి, వాడి దారిలో ఎక్కడన్నా ఎగిరిపోతే పైకి తెలియదు కదా. వీళ్ళకి సౌకర్యంగా బైకులు కూడా కొంచెం ఇట్లా వెనక ఇట్లా లేపి తెస్తున్నారు, ఇంకా సౌకర్యంగా పడండి అని. అంటే వాడి మార్కెట్ వాడిది. మరి మీరు అలా చేస్తుంటే నెక్స్ట్, సరే బైక్ ఎక్కావు, వాటేసుకున్నావు, వెనక వరకు బాగానే ఉంది. ఇప్పుడు విజయవాడలో జరిగిన ఇష్యూ, ఈయన నడుపుతున్నాడు. ఇంకోటి చెప్పాలి, సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటారు, ఇంకొక చేయితే ఈ వెనకాల ఉన్న వాళ్ళ చేతులు పట్టుకుంటారు. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడి ప్రావీణ్యం అది, అంత బాగా నడపగలడు సింగిల్ హ్యాండ్తో. ఇట్లా తిప్పినప్పుడు ఏదన్నా అయితే అది వాడి కర్మ, మనం ఏం చేయలేము దాన్ని. అంటే వాడు అంత కాన్ఫిడెంట్, వాడికి నేను బాగా నడపగలను. చేతులు వదిలేసి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అంతవరకు ఎందుకు చెప్పు కదా. సరే, ఇప్పుడు పట్టుకోవడాలు చూస్తే నాకు మంచి ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కూడా ఎందుకు వెళ్ళి దిగిన తర్వాత కలిసి ఉండరా ఏంటి ఏమో. ఇప్పుడు ఈ సౌకర్యంగా, ఇంకా సౌకర్యంగా ఉండడానికి ఈవిడ ఎలా కూర్చుందంటే ముందే కూర్చొని ఇట్ట వాటేసుకుంది, వాడేమో ఇట్లా నడుపుతున్నాడు. ముందు కూర్చుంది అమ్మాయి, ముందు కూర్చుంది. ఇంకా వెనకాల ఉందేమో. లేదు, ముందు కూర్చుంది. వాడిని ఇలా పట్టుకోవడం, ఇట్లా నడపడం, ఇటు రుద్దడం, ఇటు నడపడం, ఇటు రుద్దడం, ఇటు నడపడం. ఏమనాలి వీళ్ళని అసలు? నాకు తెలియదు బాబు, ఈ విషయం నాకు తెలియదు, అయితే టాపిక్ తీసేదాన్ని కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమో పాపం ఏదో వింత జరుగుతుంటే చూడకుండా ఎందుకుంటారు? మనకు రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ అయితేనే అందరూ వచ్చి ఇట్లా చూస్తే అలవాటు ఉంది. అలాంటి నువ్వు ఇన్ని విన్యాసాలు చేసుకుంటే ఇట్లా చూస్తున్నారు. వాడెక్కడన్నా పడితే అదే ఇప్పుడు అదే నేను వెనకాల ఉండేదే వీళ్ళ వెనక్కి తిరిగి ఏమన్నా కాస్త రొమాన్స్ చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఎంత పెద్ద విన్యాసం అనుకోలేదు. లేదు, ఇదే చేశారు. మరి ఎక్కడో చేశారు, ఏదో ఇన్స్టాలో వైరల్ అయిందంటే అవును అనుకోవచ్చు. విజయవాడ రోడ్డు మీద, మా విజయవాడ ఊరు మొత్తం ఈ కోసం చాకోసం వెళ్ళాలని కూడా 1/2 గంటలో వెళ్ళొచ్చు. అవును, వెళ్ళొచ్చు, పెద్ద విషయం కాదు అది, అంత రేడియసే. అట్లాంటి రోడ్డు మీద ఈ విన్యాసం అసలు ఏమనాలి? వీళ్ళని ఎటు 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 వెళ్తుంది అనుకోవాలి? జస్ట్ థింక్. ఇదే జరిగింది. సరే, వీళ్ళ సంగతి వదిలేయి. అంటే కలిసి ఉండడం తప్పు కాదు అని తీర్పు ఇవ్వడం నేరమా?
నీకు నచ్చిన ఇప్పుడు మీరు కలిసి ఉంటే కలిసి ఉండొచ్చు ఇంట్లో, బండి మీద కాదు కలిసి ఉండేది. ఎగ్జాక్ట్లీ ఆ తీర్పు వచ్చింది ఎందుకు? మీరు కలిసి ఉండండి, కలిసి తిరగండి, కలిసి షాపింగ్లు చేసుకోండి, కలిసి బస్ స్టాండ్లో బస్ ఎక్కండి, ఇట్స్ ఓకే. ఎక్కడ పడితే అక్కడ మెట్రో ట్రైన్లలో, మెట్రో లిఫ్టులలో కదా. ఒకసారి లిఫ్ట్ లో కూడా ఎలాగో ఒక వీడియో బయటకు వచ్చింది. అడ్డమైనవన్నీ చేసుకోవద్దు. డ్రెస్ చేంజ్ కోసం ట్రయల్ రూమ్లకి ఇద్దరు దూరడాలు, గంటలు అందులోనే జావడాలు, షాపింగ్ మాల్కి వెళ్ళేసి అది ఏంటిది మాల్లో సినిమాలమ్మ ఏవి ఈ కృష్ణానగర్ మీద ఉండే పోస్టర్లు సినిమాలు ఉంటాయి చూసావా, అవన్నీ మాల్లో అప్పుడప్పుడు పడతా ఉంటాయి. పాపం ఎవ్వరు ఉండరు, వీళ్ళిద్దరే లోపలికి వెళ్ళి 2.5 గంటల సేపు అడ్డమైన కార్యాలన్నీ చేసుకొని రావడం, ఈ మూలకు ఆ మూలకు ఆ మూలకు. మళ్ళీ దాంట్లో చక్కగా అయ్యి వచ్చాయి సోఫాలు అండ్ పడుకునే రిక్లైనర్లు, హ్యాపీగా నీ పనులన్నీ చేసుకొని రావడం. సరే అదన్నా గుట్టుగా చేస్తున్నావు, సంతోషం. ఎందుకు రోడ్డు ఎక్కితే ఇన్ని విన్యాసాలు? అదే అంటారు, వాళ్ళకి ఒక ఇల్లు ఉండదా? వాళ్ళకి ఇల్లు ఉంటుంది కానీ వీళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది. ఇద్దరు కలిపి ఒక ఇంట్లో ఉండొచ్చు. ఇద్దరు కలిపి ఒక ఇంట్లో అంటారు పట్టుకొని. అంటే అట్లాంటి వాళ్ళే కదా ఇలా చేసి. చాలా ఫెసిలిటీస్ వచ్చాయి కదా బయట. ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది, తండ్రో అన్నో చూశాడు, ఏంటి పరిస్థితి? నా ఇష్టం, నేను ఇట్లాగే ఉంటా, నేను వాడితోనే పోతా, కంటే కన్నావు, నిన్ను గనమని నేను అడిగానా, పెంచితే పెంచావు, నిన్ను పెంచమని నేను అడిగానా? అంతే కదా. అప్పుడేం సమాధానం చెప్తావు? ఇప్పుడు నువ్వు తాగావు, ఏదో ఆ సెకండ్ క్షణికావేశం. అవును, ఏదన్నా ఇద్దరు తాగున్నారు, పరిస్థితి ఏంటి? ఇద్దరు తాగున్నారు. ఏదన్నా జరిగితే నీ పరిస్థితి ఏంటి? సరే ఇద్దరు కలిసి ఏ అడవిలోకి వెళ్ళారు, ఏదో గ్యాంగ్ వచ్చి నిన్ను 4 దాన్ని ఆ పిల్లని ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? ఈ చెట్ల దగ్గరికి వెళ్ళే అంటారు, ఏ పాములు వస్తాయని భయమేదా? అస్సలు ఉండమ్మా, పొదల చాటు ఎంత హ్యాపీగా ఉంటారంటే చక్కగా. మనము ఏ పాము పుట్రో, ఏ పురుగు లేదు, షార్ట్ వేసుకుంటే ఎక్కడన్నా కూర్చోవడం భయం వేస్తుంది, ఏదన్నా వచ్చి ఏమైతుంది. వీళ్ళు అట్లుంటారు, మొత్తం తీసేసి పొదల్లో ఈ నుంచి ఆడికి డొల్లుతాడు ఉంటారు, ఏ భయం ఉండదు. రాత్రులు మళ్ళీ ప్రధాన ఇది సాధారణంగా ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా అదే, కబుక్కుని ఏ పాము వస్తాయో, ఏ ఇంకేదైనా తొక్కలో ప్రాణం ఇవాళ కాకపోతే రేపు పోయేది, కానీ ఈ సుఖం మాకు ఇప్పుడే కావాలి. ఇట్లా ఉంది పరిస్థితి. పేరెంట్స్ ఎంత హర్ట్ అవుతారు. ఏది కుడుతుందో తెలియదు, ఏ తేలు కుట్టుద్దో తెలియదు. బతుకుంటే కదా నువ్వేమన్నా చేయొచ్చు. పోనీ నువ్వు చేసిన పిచ్చి పనికి వెళ్ళేవాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఏమో మనం కూడా వచ్చి తొంగి చూస్తామేమో తెలియదు. పొద అక్కడ ఎందుకు ఉంటుంది? బికాస్ దట్ వాజ్ అన్ఆర్గనైజ్డ్, అన్క్లీన్డ్ కాబట్టి పొద ఉంటుంది. కుక్కలు వస్తాయి ఒక్కొక్కసారి, పిక్కు తింటాయి. రోడ్డు మీద ఎక్కడికి ఉన్నప్పుడు వెళ్ళాలన్నా భయమే, కుక్కలు ఉంటాయి అక్కడ. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఒక మనిషి కలిసారు, 2 జెండర్లు కలిసాయి అంటే ఇక మొత్తం ప్రపంచం అంతా మర్చిపోయి, మేము ఎక్కడున్నాము ఏం చేస్తున్నాం కూడా మర్చిపోయి, ఏది పడితే అది చేసేసుకొని మెట్రో ఎక్కువ, బస్సు ఎక్కువ, లేకపోతే ఇంకేమన్నా ఎక్కువ, తక్కువ ఫ్యాంటసీస్ ఇవన్నీ కదా, ఇలా చేసుకొని మళ్ళీ రీల్స్ పెడతా ఉంటారు. అదే కదా, చూసేవాడు చూడని ఆ ఇష్టం. అదే కదా. ఇట్లాంటివి నేనేమంటే సరే నువ్వేమన్నా చెయ్యి, నీ వల్ల ఇబ్బంది కలగద్దు, నీకు కూడా ఇబ్బంది కావద్దు కదా. స్కిడ్ అయితే ఏంటి పరిస్థితి అంటా నేను. ఢిల్లీ మెట్రోలో చాలా జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా ఇలాంటివి. దిగాల్సిన స్టేషన్లు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు పాప. అది పోన్లే, మళ్ళీ వెనక్కి వస్తారు. నేనేమంటే సరే పో, మళ్ళీ వెనక్కి వస్తావు, ఇంకోటి ఏదో చేస్తావు. రోడ్ల మీద నీ విన్యాసాలు చేస్తే పడితే పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరిని ఒకసారి, ఇప్పటికీ ఇది 3వ 4వ కేసు మా, చాలా చూసాం ఇలాంటివి. చేయాల్సిందంతా చేస్తే నిజంగా వీళ్ళని ఇంకోసారి ఎవడు చేయడు. అది నా పాయింట్. ఇప్పుడు తీసేవాడు కూడా నిన్నేదో తీసే హడావిడిలో సరిగ్గా బండి నడపలేదు అనుకో, వాడికి ఏదైనా అయితే ప్రాణం మీదకి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియో చెప్పడం మనం చెత్త ఇలాంటి మాట్లాడుకోకూడదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు క్వశ్చన్ ఎందుకు చేశానంటే, నువ్వు చేసే పనికి ఒకవేళ స్కిడ్ అయితే పరిస్థితి ఏంటి? అస్సలు ఇప్పుడు నువ్వు చేసే పనికి ఇంకొకటి చూసేటప్పుడు వాడు పడితే ఏంటి పరిస్థితి? కాలు చేయి, నాకు అనవసరం, వాడిని ఎవడు చూడమన్నాడు, ఇదే కాన్సన్ట్రేషన్. అది ఇబ్బందికరం ఇక్కడ. సో కఠినంగా వీళ్ళని శిక్షించాలి. థ్యాంక్ యూ.